దశాబ్దాల పాటు కోట్లాది మంది గుండెల్ని తన మధుర గాత్రంతో అలరించిన ఆ గాన కోకిల ఇక మూగబోయింది. సంగీత ప్రపంచంలో ఒక అద్భుత అధ్యాయం ముగిసింది. లెజెండరీ సింగర్ ఎస్ జానకి గారు కన్ను మూయడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. మైసూర్ సమీపంలోని కనియానహుండి గ్రామంలో ఉన్న ఆమె ఫామ్ హౌస్లో అంత్యక్రియలు ముగిశాయి. అయితే ఈ అంతిమ యాత్రలో ప్రతి ఒక్కరిని కదిలించిన ఒక దృశ్యం ఆమె మనవరాలు అప్సర స్వయంగా నానమ్మ చితికి నిప్పంటించడం. హిందూ సాంప్రదాయాల ప్రకారం సాధారణంగా పురుషులే చేసే ఈ కత్రువును ఒక ఆడపిల్ల అయి ఉండి అప్సర ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆమె వెనుక ఉన్న ఆ కన్నీటి గాథ ఏంటి? జానకమ్మకు ప్రపంచమంతా అభిమానులు ఉంటే ఆమెకు మాత్రం తన వ్యక్తిగత ప్రపంచమంతా తన మనవరాలు అప్సర వైద్యులే. కేవలం మనవరాలిగానే కాకుండా జానకమ్మ వృద్ధాప్యంలో నీడలా మారి ప్రతి అవసరాన్ని చూసుకుంది అప్సర. చివరి నిమిషం వరకు నానమ్మ పక్కనే ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంది. అంతటి అనుబంధం ఉన్న మనవరాలే ఇప్పుడు నానమ్మ చివరి ప్రయాణంలోనూ ఒక కొడుకులా బాధ్యతను భుజాన వేసుకుంది. సాధారణంగా అంత్యక్రియలు అనగానే పురుషులే చేయాలనే నియమం ఒకటి సమాజంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ జానకమ్మకు మురళీకృష్ణ ఒక్కడే కొడుకు. కానీ దురదృష్టవశాత్తు జానకమ్మ మరణించడానికి సరిగ్గా కొన్ని నెలల ముందే, అంటే ఈ ఏడాది జనవరి 22న మురళీకృష్ణ గారు హఠాన్మరణం చెందారు. కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబంలో అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి మగవారే లేకుండా పోయారు. ఆ క్లిష్ట సమయంలో తానే కొడుకునై నానమ్మ చివరి ప్రయాణాన్ని గౌరవప్రదంగా సాగనంపాలని అప్సర నిర్ణయించుకుంది. ఆచారాలను గౌరవిస్తూనే వేద పండితుల సమక్షంలో ఆంధ్ర బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం ఒక మనవరాలిగా అప్సర ఈ బాధ్యతను భుజానకెత్తుకుంది. మైసూర్లోని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్లో వేలాది మంది అభిమానులు, సినీ సెలబ్రిటీల సందర్శన తర్వాత జానకమ్మ పార్థివ దేహాన్ని ఫామ్ హౌస్కు తరలించారు. అక్కడ భుజంపై మట్టి కుండ మోస్తూ కన్నీరు మున్నీరవుతూ చితి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అప్సర తన నానమ్మ చితికి నిప్పంటించింది. ఒక పక్క వేద మంత్రాల నడుమ మనవరాలు నిప్పంటిస్తుంటే, మరో పక్క కర్ణాటక ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో పోలీస్ బలగాల గన్ సెల్యూట్ మరియు జాతీయ గీతంతో జానకమ్మ చివరి ప్రయాణం సాగింది. అంత్యక్రియల అనంతరం అప్సర సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు అందరి హృదయాలను హత్తుకుంటుంది. ఆమె కోట్లాది మందికి ఐకానిక్ వాయిస్ కావచ్చు, కానీ మాకు మాత్రం ప్రేమను పంచిన నానమ్మ. ఆమె ఎక్కడికి వెళ్ళలేదు, తన పాటల ద్వారా ఎప్పటికీ మన మధ్య బ్రతికే ఉంటుంది అంటూ అప్సర భావోద్వేగానికి గురైంది. అవును, జానకమ్మ భౌతికంగా మనల్ని విడిచి వెళ్ళినా ఆమె మధుర గానం విశ్వం ఉన్నంత వరకు అమరమే. గాన కోకిలకు ఇట్స్ యూటీవీ తరపున ఆశ్రునయాల నివాళులు.